హలో, ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో కరివేపాకు రైస్ చేశానండి. కరివేపాకులో కర్రీస్లో వేస్తే ఇంట్లో ఎవరూ తినట్లేదని కరివేపాకును కడాయిలో వేయించి కైమా కొట్టి కరివేపాకు రైస్ చేశాను. కరివేపాకు రైస్ని మాత్రం కాదనకుండా కళ్ళకద్దుకొని ఖచ్చితంగా తింటారండి మా ఇంట్లో వాళ్ళు. ఈ రైస్ కోసం ముందుగా 2 గ్లాసులు రైస్ని కడిగి 2 గ్లాసులకు 4 గ్లాసులు వాటర్ వేసి ఉడికించాను. తర్వాత ప్యాన్లో 1/2 కప్ పల్లీలు, 1 కప్ కరివేపాకు వేయించి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అందులో 6-7 లవంగాలు, 1 అనాస పువ్వు, 1 చిన్న ఇంచు దాల్చిన చెక్క, 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 చిన్న ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 రెబ్బలు కరివేపాకు వేసి వేగాక అందులో ముందుగా ఉడికించిన రైస్ వేసి అందులో రెడీ చేసిన కరివేపాకు పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ సాల్ట్ వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా కలుపుకుంటే కళ్యాణంలో తిన్న కరివేపాకు రైస్లో ఉంటుందంటే నమ్మండి. ఇలా చేసి కుదిరాక కామెంట్ పెట్టండి.